పులివెందుల క్రికెట్ స్టేడియంలో అడ్డగోలు అవినీతికి పాల్పడింది నాటి వైసీపీ ప్రభుత్వం. నాడు ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని డే లైట్ దోపిడీకి పాల్పడింది నాటి జగన్ సర్కార్. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తుంది. ఫలానా కుంభకోణంలో జగన్ హస్తం ఉంది అని నేటి వరకు ఎందుకు జగన్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు? జగన్పై కేవలం తండ్రి అధికారాన్ని నాడు అడ్డుపెట్టుకుని దోచుకున్న క్విడ్ ప్రోకో పెట్టుబడులపై నాటి యూపీఏ సర్కార్ పెట్టిన కేసులు తప్ప విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో 5 ఏళ్ల పాలనలో జగన్ దారుణాలపై ఒక్క కేసు పెట్టలేదు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేక దారుణ హత్య జరిగింది. ఆ కేసులో జగన్తో పాటు జగన్ శ్రీమతి భారతిరెడ్డిపై కేసు నమోదు చేసి విచారించాల్సిన అవకాశం దొరికినా కూడా ఎందుకు జగన్ దంపతులను అరెస్టు చేయలేదు అని పులివెందుల టీడీపీ కేడర్లో అంతర్గత చర్చ నడుస్తుంది.